హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే టమాటో రైస్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా అనొచ్చు. మనకు నోరు రుచిగా లేనప్పుడు, ఏదైనా తినబుద్ధి అయినప్పుడు, కారంగా స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు పుల్లగా ఇటువంటి టమాటో రైస్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. నేను చెప్పే పద్ధతిలో ఫాలో అవ్వండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా టమాటో రైస్ కోసం కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోలు, పెరుగు. స్పైసెస్ కూడా ఎక్కువ వాడట్లేదండి. చూడండి, వంటలోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యేలోపు ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది. తర్వాత 2 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మంచిగా వేగనివ్వాలండి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ రాని అవసరం లేదండి, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఆనియన్ ఇట్లా కొంచెం వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో నుంచి ఫ్లేవర్ నుంచి బయటకు వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా వేగింది. ఇప్పుడు నేను మంచిగా పండిన టమాటోలు అండి, ఒక 6 టమాటోలు తీసుకున్నాను. టమాటోలు బాగా మగ్గాలండి. ఈ స్టేజ్లో కరివేపాకు ఉన్నా వేసుకోవచ్చు, కరివేపాకు లేకుండా ఏం కాదు. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కొంచెమే వేయాలండి, టమాటో రైస్ కలిగి పసుపు కలర్ అవసరం లేదు, కొంచెం మనం ఫ్లేవర్ కోసం వేసుకుందాం. చూడండి, టమాటోలు కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం. నేను ఈ స్పూన్ తోటి 1 స్పూన్ వేసానండి. టమాటో పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు, ఉప్పు కూడా వేసుకున్నా. ఉప్పు కారాలు అనేటివి ఎవరి టేస్ట్కి తగ్గట్టుకు వాళ్ళకండి. నేను ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్ వేస్తున్నాను. చూడండి, టమాటో అనేది మంచిగా గుజ్జుగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు టీ స్పూన్ తోటి 2 స్పూన్స్ పెరుగు వేసాను. మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్టీ ఉండే రైస్ అండి ఇది. చూడండి, టమాటో పేస్ట్ అంతా ఇలా ఉడికినాక ఇప్పుడు అన్నం వేసేసుకోవాలి. అన్నం మంచిగా పొడిగా వండుకోవాలండి. పొడిగా వండుకొని అన్నం వేసేసుకోవాలి. మంచిగా కలుపుకుందాం. గ్రేవీ అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకుందాం. చూడండి, ఎంత సింపుల్గా చేసుకున్నామో. లంచ్ బాక్స్కి పిల్లలకి అయితే ఇటువంటి రైస్ చేసిస్తే బాక్స్ ఖాళీ అయిపోయి వస్తుందండి. దీనికి కాంబినేషన్గా రైతా ఇంకా పెరుగుంటే సరిపోతుంది, ఏ కర్రీ కూడా అవసరం లేదు. సింపుల్గా చేసుకునే టమాటో రైస్. చూడండి, కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.